నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. హన్మాజీపేట గ్రామంలో కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరిట కాలయాపన చేస్తుంది, బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వ స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, డిటిఓ లక్ష్మణ్, ఎంవిఐ వంశీధర్, డిపో మేనేజర్ శ్రీనివాస్, సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు, కౌన్సిలర్లు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. బింగి మహేష్ గారికి సన్మానం చేస్తున్నారు. సీనన్న గారికి శాలువాతో సన్మానం చేస్తున్నారు. భద్రత స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ గారు మాట్లాడవలసిందిగా 2006 మన సాధించండి. మీ అందరూ సైడ్కి రా. పోలీస్ తరఫు నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ గా మనం డిక్లేర్ చేస్తాం. సో ఇందులో భాగంగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. బైక్ ర్యాలీస్ చేసాము, ఇంకా చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ ఆటో ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సో మెయిన్గా ఆల్రెడీ చెప్పినారు, మన ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ఆల్రెడీ చెప్పినారు మెయిన్ ఎక్కడెక్కడ మనం కాల్స్ చేస్తాము, ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. మైనర్ డ్రైవింగ్, తాగి నడపడం, తెలియక కొంచెం నేర్చుకునే స్టేజెస్లో ఇష్టం వచ్చినట్టు నడిపేయడం ఇంకా పర్ఫెక్ట్ కాంది. సో ఇట్లాంటివి ప్లీజ్ తగ్గించుకోండి. అది ఉంటే ఆటోమేటిక్గా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అవే ఉంటున్నాయి. సో తగ్గించుకోండి. మాత్రమే కార్ డ్రైవ్ చేయాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు. మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు మిస్టేక్ చేసి ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా చూస్తారని నేను నమ్ముతున్నాను. సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా సడక్ సురక్ష అంటే రోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు క్షేమంగా ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి రావాలని, దానికి తన సూచనలు, సలహాలు, భద్రతా వారోత్సవం అభివృద్ధి చేసే కార్యక్రమం. మరి ఇంతకుముందే రవాణా శాఖ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ వేదిక మీద
అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ శేషాద్రి రెడ్డి గారు కూడా వారి ఆలోచనను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి డిఎం గారు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్దరెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు, వారు కూడా వారికి ఆలోచన విధానం చెప్పడం జరిగింది. మా వైస్ చైర్మన్ మహేష్ గారు, గౌండి రాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంబీఐలు, సింగిల్ విండో డైరెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో పాటు సిఐ గారు కూడా వేదిక మీద ఉండడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు కూడా వేదిక మీద ఉండడం జరిగింది. అందరికీ కూడా మార్కెట్ కమిటీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వేరే పట్టణ ప్రముఖులు. రోజు 5 ట్రిప్పులు నాంపల్లి పోయే ఆటో ఉంటే 100 రూపాయలు మాపైనట్టు, ఆ 100 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. దయచేసి మీరు చెప్తున్నారు, రాజన్న ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి డబ్బుగా భావించి 3 ట్రిప్పులు కూడా 60 రూపాయలు పెడతాయి కదా, అవి ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు దానికోసం ఒకవేళ నెలకు 3 ట్రిప్పులు పోతే 1800 మిగులుతాయి. మామూలు 70 కాదండి. నేను ఎందుకు చెప్తున్నా నేను ఆ విధంగా పనిచేయాలని చెప్పి సందర్భం కోరుతూ, తప్పనిసరిగా ఏఎస్పీ గారు అన్నారు, సిఐ గారు అన్నారు, పోలీస్ శాఖ సిబ్బంది ఉంది. శివరాత్రి అప్పుడు కూడా మనం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఆ 2 రోజులే మీకు కొంచెం ఇబ్బంది జరుగుతాం తప్పప్పుడు నేను కూడా చేపట్టినప్పుడు కూడా మీకు రిక్వెస్ట్ చేసిన, ఈ శివరాత్రి అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా వన్వే పెట్టినప్పుడు వన్వే పెట్టినట్టయితే ఏదైనా ఇబ్బంది లేదంటే అది కూడా జాగ్రత్త ఏఎస్పీ గారు చూడండి. వన్వే పెట్టి ఈ వాహనాలు మనం ఒకవేళ తిప్పినట్టయితే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తూ దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక యూనియన్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ అని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున యూనియన్ 2025 నూతన డైరీని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ నివాసంలో జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పెరడవిల్లడంలో జర్నలిజమే ప్రధానమన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తేవడంలోనూ జర్నలిస్టులు చేస్తున్న కృషిని వారు అభినందించారు. స్థానిక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి దేవేందర్, రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రేగుల దేవేందర్, జిల్లా కార్యదర్శి ముత్యం, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి తూప్కారి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ కలీం పాషా, జిల్లా ఆర్గనైజింగ్ గంప రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనిగరపు రాకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ఎవరు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, ముస్తాబాద్, పోద్గల్, బదనగల్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్య అతిథిగా తహసీల్దార్ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో 4 పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను గ్రామ సభలో ప్రకటించగా తహసీల్దార్ సురేష్ పథకాలలో రాని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందిస్తుందని, ఈ 4 పథకాలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా గుట్టలకు, రోడ్లకు రైతు భరోసా అందించిందని, అలాగే 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఆయా గ్రామ శాఖల కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందంటున్నావా? ఒక్క పేరు చూపిస్తే మాకు సాటు చూపించు, నేను చూస్తే అయితే కావచ్చు, కానీ నువ్వు సాటు చూపించే తీసేస్తాం. ఎందుకంటే అయితే ఇది ప్రజాపాలన. ఈ గ్రామ సభ రేషన్ కార్డులు అనేది ఈ గ్రామ సభలనే వచ్చిన ఫైనల్, మళ్ళీ రేషన్ కార్డ్స్ రావనేది లేదు. మనకు ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటిదంటే రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఎలక్షన్ కార్డ్స్ ఎట్లయితే నిరంతరం ఎప్పుడప్పుడు అప్లై చేసుకోవచ్చు మీ సేవలో ఓటర్ కార్డు కొరకు, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈ గ్రామ సభలో రాని వారు కూడా నిరాశపడద్దు దయచేసి. ఇప్పుడు మేము దరఖాస్తులు కూడా మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, మీరు నింపి రాని వారు ఇక్కడ ఇచ్చినట్లయితే మాకు కలెక్టరేట్లో ఒక సిస్టమ్స్ పెట్టారు, కంప్యూటర్స్. కలెక్టర్ గారు ఏ రోజు ఆ రోజే పెట్టారు. కాబట్టి దయచేసి భూమి ఉన్న వాళ్ళకి ఇట్లా ఒకవేళ అప్లై చేసుకుంటే రైతు భరోసా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భూమి లేని వాళ్ళే మీరందరూ కూడా మరోసారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే ఈజీఎస్ పనికి పోతున్నారో వాళ్ళు రానివట్లయితే 20 దినాలు పనికి పోయినట్టయితే
మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పటితో ఆగే ప్రసక్తి లేదు, సమయం ఉంది. గత ప్రభుత్వమేమో ఒక సమయం పెడుతుండే, అప్పలా గృహజ్యోతి 3 రోజుల సమయం పెట్టింది. ఆ 3 రోజుల అక్కడ మీ సేవలకు పోతే 100 మంది ఉంటుండే. ఈ ప్రభుత్వం అట్లా కాదు, సమయం మస్తు ఉంది, ఎప్పటికీ దీన్ని ఆపే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు కూడా ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళందరూ కూడా మేము ఇల్లు కల్పించే కార్యక్రమం తీసుకుంటాం. దాదాపుగా మనకు ముస్తాబాద్ మండల కేంద్రానికి దాదాపుగా ఈ 4-5 నెలల 500 ఇల్లు తెస్తే మీ అందరు కూడా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు సరిపోతాయి. ఇల్లు లేని వాళ్ళది కనిపించదు. దాదాపుగా 25 సంవత్సరాలు 30 ఏళ్ళ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంట్లో 2 కొడుకులు ఉన్నప్పటికీ కూడా మేము పూర్తిగా అందరికి కూడా ఇల్లు కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని నేను జిద్దుగా తీసుకొని మన ముస్తాబాద్ మండల కేంద్రానికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని నేను జిద్దుగా తీసుకుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ జీ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ కేఎం నాయక్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి పోరాడారని, ఆ సంస్థ నేడు ఇండియన్ నేషనల్ ఆర్మీగా ఉందని అన్నారు. వారి జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కేఎం నాయక్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని, చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పద్మనగర్ లోని 16వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాల వల్ల పూర్తిగా వినియోగంలోకి రాలేదని, నిధులు వినియోగించి అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్తానని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటామని తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని అన్నారు. నమస్కారం. గౌరవ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవ మేయర్ సునీల్ రావు గారు, ఇతర గౌరవ కార్పొరేషన్, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేషన్ అందరి కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 14.5 కోట్లతో 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ప్రారంభించడం జరిగింది. నాకు తెలిసి దేశం ఉన్నట్టుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కడ లేదు. మరి ఇంత వచ్చి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒకసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు గౌరవ కమలాకర్ గారు వారి శాసనసభ్యులు చెప్పినట్టు కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం. కొంత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆర్యా కానీ ఉన్న ప్రభాకర్ గారు కానీ, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు నేనుంటున్నా, గౌరవ మేయర్ ఉంటారు, అందరం కలిసి కూడా రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ పాల్గొనాల్సి పూర్తిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చెప్తున్న అభివృద్ధి కార్యక్రమం బట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదో స్మార్ట్ సిటీగా ప్రకటించమో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి
కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వరంగల్ను కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నగరం మన కరీంనగర్ కార్పొరేషన్. బట్ రాబోయే రోజుల్లో ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. 6 గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతతో గ్రామ సభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంబెల్లి సురేందర్రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే పథకాల పేరిట దరఖాస్తు స్వీకరించిందని వెల్లడించారు. గ్రామ సభల పేరిట దరఖాస్తు తీసుకోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు రాసమడుగు సంతోష్రావు, గూడూరి భరత్, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు మనోహర్, కోడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కాలం దాటిపోయింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేశాడు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేకపోయిండు. అయితే మొన్నటికి మొన్న రైతు వేదికలలో ప్రతి ఊర్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారం అని చెప్పేసి పెట్టి అందులో అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము సంవత్సరంన్నర కాలం అయిపోయింది, ఇప్పటి వరకు చేయకుండా కూడా ఈ జిరాక్స్ పెట్టి ఇంకొక 6 నెలలు గడుపుదాం, సంవత్సరం గడుపుదాం అని చెప్పేసి ఆలోచన ఉంది తప్ప వాళ్ళకు ఏ పథకాన్ని కూడా అమలు చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ప్రజలారా మీరు ఇప్పటికైనా గుర్తించుకోండి, మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది మీకు తెలిసి రావాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా వహించి ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము ముస్తాబాద్ పట్టణ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసేటువంటి నాటకాన్ని ప్రజలకు తెలిపేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన ఈ 13-14 మాసాల కాలంలో మొదటిసారి గెలిచిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అన్నిట్లను ప్రజల సమస్యల మీద అన్నింటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు మొదటిసారి తీసుకుంది ప్రభుత్వం. తీసుకున్న తదుపరి అది ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. రెండవసారి బీసీ కులగణన అనే పేరుతో ఇంటింట సర్వే నిర్వహించింది రెండవసారి. అందులో అన్ని 72 అంశాలను తీసుకున్నది. మరి అదేం చేసింది అనేది ప్రజలకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 4 అంశాలను తీసుకుంటూ మళ్ళొకసారి గ్రామ సభల నిర్వహణ పేరుతో మరి రోడ్లను తీసుకుపోయి మరి మీ ఖమ్మం జిల్లాలో పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. మరి అభివృద్ధి అనేది మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి వేరే దగ్గర చేస్తే కూడా ఇది అభివృద్ధి కిందకి లెక్కకు రాదు. ఇక్కడ చేసుకుంటూ అడిషనల్గా చేసినప్పుడే అభివృద్ధి కింద వస్తుంది. రేపు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రైతు కూడా ప్రభుత్వం చుట్టూ తిరగకుండానే ప్రభుత్వమే నేరుగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి సందర్భం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి దానికి అప్లికేషన్లు అంటూ జిరాక్సులు అంటూ కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇది అందరూ ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాం. మరి రుణమాఫీ మొత్తం అయిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. మరి మీరు ఇచ్చిన మాటనే కదా, వాళ్ళు కూడా రైతులే కదా, మరి వాళ్ళకి ఎందుకు మాఫీ చేయరు? దీన్ని మేము కాంగ్రెస్ పాలకులను మండల పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుచున్నాం. వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేట గ్రామంలో ప్రధాన పథకాల అమలుపై కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల్లో ప్రతి పేదవాడికి అందాల్సిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి పథకం పేదవాడికి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంగం సామి యాదవ్, రూరల్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బొండ శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అదిల్, స్థానిక మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లయ్య, ఎదురుగడ్ల మాజీ సర్పంచ్ కోయినేని కరుణాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలక ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేక శ్రావంతి, హరినందన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడవెల్లి అనిల్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొత్తూరు నరేష్, కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు పాల్గొన్నారు.
రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం. ఈరోజు అమ్మాయిపేట గ్రామంలో మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు అమ్మాయిపేటకు 33 రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయించినందుకు ఆదిశ్రీ అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరీ అమ్మాయిపేట తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ హనుమాన్పేట గ్రామం ఈరోజు గ్రామ సభ జరుపుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు మరియు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, వీరికి లేని వారికి కొత్తగా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది మరియు దరఖాస్తులు కూడా చేయడం జరిగింది. ఇటు చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఆదిశీనన్న గారికి హనుమాన్పేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు సీఎం గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని హనుమాన్పేటలో ప్రారంభించడం జరిగింది. మరి కాంగ్రెస్ అంటేనే పేదల పెన్నిది, గరీబులకు సరీబులకు. మరి గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంటే ఇల్లు కట్టించింది, మన రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినాం. ఈరోజు హనుమాన్పేటలో మరి రేషన్ కార్డులు మంజూరు చేయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పేదలకు ఇల్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇల్లు రాని వాళ్ళు కూడా లొల్లి పెట్టద్దు, రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా లొల్లి పెట్టద్దు. ఈ కార్యక్రమం ఇట్టే కంటిన్యూ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చినది కొందరికి వస్తాయి, తర్వాత కొందరికి వస్తాయి. రాలేదని బాధపడకూరి. గరీబులు ఎవరున్నా వాళ్ళకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది. మరి అదేవిధంగా ఇప్పుడు రాబో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎలక్షన్లు కానీ ప్రతి దానిలో కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి, మహిళలు కానీ, చిన్నలు పెద్దలు అందరూ అండగా ఉండి మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఆదిశీనన్న నాయకత్వంలో హనుమాన్పేటలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగించాలంటే మీ అందరి సహకారం కావాలి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రామ ప్రజలకు, మరి వాట్సాప్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞత చెప్తూ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా హనుమాన్పేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజలు మరి 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డ్స్, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమాలను మరి వల్ల ప్రజల ముందు పెట్టిన ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేములవాడ రూరల్ మండలం హనుమాన్పేట గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ జరుపుకోవడం జరిగినది. ఈ గ్రామ సభలో ఏదైతే ప్రభుత్వం 6 పథకాలు, 6 గ్యారంటీలు ముందట పెట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అందులో భాగంగానే ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో భాగంగా ఈ గ్రామసభ జరుపుకోవడం జరిగింది. యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతిని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. 2 రోజుల క్రితం రుద్రవరం గ్రామస్తుడైన కాసర్ల భాస్కర్ ను వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించగా వ్యవస్థాపకుడైన శేఖర్ సేనాపతిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, రూరల్ అధ్యక్షులు కావేరి రాజు, అర్బన్ అధ్యక్షులు జలశేఖర్, గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్న, మన యువ చైతన్య ఫౌండేషన్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి, చాలా కష్టాలు పడి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసిండన్న. చాలా సేవా కార్యక్రమాలు ఈరోజు మన మండలం నుంచి కానీ, జిల్లా నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడన్న. ఈరోజు మన యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మొన్ననే మన కాసర్ల భాస్కర్కి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది. చాలా మందిలో కూడా అపోహలు వెలుస్తున్నాయి. ఎందుకంటే చిన్న వయసు ఒక కుర్రాడికి నియోజకవర్గ పదవి ఏంటి అని. కాకపోతే మనకు వయసుతో సంబంధం లేదు. అయితే మన భాస్కర్ ఏంటంటే చిన్ననాటి నుండి కష్టాలు తెలిసిన వ్యక్తి, ముఖ్యంగా ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి.
నీట్నెస్ పాటించే వ్యక్తి. కాబట్టి నాకు ఇన్నేళ్ళ నా 12 ఏళ్ళ సేవా ప్రయాణంలో ఒక యువకుడు దొరికిందంటే అతడు భాస్కర్ అని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది కూడా ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ రఫ్ అండ్ టఫ్గా బిహేవ్, రౌడీల్లాగా ఒక సాటి మనిషికి గౌరవం కూడా ఇవ్వని వ్యక్తులుగా యూత్ని నేను చాలామంది అట్లాంటి యువతను చూసినా, కానీ భాస్కర్ లాంటి యూత్ మెంబర్ నాకు దొరకడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లాంటి నా మిత్రుడు నాకు సపోర్ట్గా ఉండి నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్డేట్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ యువతకైతే మెంబర్షిప్ ఇస్తామో మన ఫౌండేషన్ పేరు నిలబెట్టాలి, నా పేరు కాదు. ఏంటంటే నేను పని చేస్తూ నేను ఫోకస్ అయిన వ్యక్తిని కాబట్టి అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మన భాస్కర్కి ఈ భాస్కర్ ఏంటంటే ఈరోజు నాకు సన్మాన కార్యక్రమాన్ని వారి సొంత స్వగ్రామమైన రుద్రవరంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నా మిత్రుడికి ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.